దేవునికి అనంతమైన మహిమ ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. ఈ సమయంలో ఆరాధనకు సహాయకరంగా దేవుని గ్రంథములో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 145వ కీర్తన 145వ కీర్తన 1వ చరణం నుండి 10వ చరణం వరకు చదువుకుందాం. నూట 145వ కీర్తన 1వ చరణం నుండి 10వ చరణం వరకు చదువుకుందాం. రాజవైన నా దేవా, నిన్ను గుణపరిచెదను, నీ నామమును బట్టి నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రమునదగినవాడు. ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యం కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎడల నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యములను విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహాత్మ్యమును వర్ణించెదను. నీవు మహాదయాళత్వము గురించిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గురించి వారు గానం చేసెదరు. యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. 9వ వచనం. యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు. ఈ ఉదయకాల సమయంలో సృష్టికర్త అయిన, ఆరాధనకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రేమతో వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఈ విధంగా రాయబడింది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదకరం. ఈ సమయంలో నీతిమంతుడైన, పరిశుద్ధుడైన, సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయనను స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి దేవుడు మనం సిద్ధపరిచాడు. అందును బట్టి దేవునికి అనంతమైన మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈ సమయంలో ఆరాధనకు ఆధారంగా, ఆరాధన తలంపులుగా దేవుని వాక్యాన్ని మనం చదువుకున్న కీర్తన 45వ కీర్తన మొదటి చరణం నుండి 10వ చరణం వరకు చదువుకుందాం.
ఇక్కడ దావీదు దేవుని చేత ప్రేరణ కలిగి దేవుని స్తుతిస్తున్న కీర్తన, దేవుని మహిమపరుస్తున్న కీర్తన. రాజవైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. ఇక్కడ రాజైన దావీదు తెలియజేస్తున్న దేవుని వాక్యం ఏమిటంటే, రాజవైన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నిధించెదను. ఇక్కడ యేసుక్రీస్తు వారిని, దేవుణ్ణి రాజా అని ఆయనను స్తుతిస్తున్నాడు, ఆయనను గణపరుస్తున్నాడు. ఈ లోక సంబంధంగా ఎందరో రాజులు ఉన్నారు, ఎందరో ప్రధానులు ఉన్నారు. అయితే నిజమైన రాజు గ్రహించడానికి దేవుడు ఆయన కృప చూపాడు. ఈ లోక సంబంధమైన రాజ్యాలన్నీ, ఈ లోక సంబంధమైన అధికారులన్నీ కేవలము కొద్ది దినాలు, కొన్ని సంవత్సరాలు మాత్రమే. అయితే అధికారం కలిగిన వాడు దేవుడు మాత్రమే. ఆ అధికారము ఎప్పటికీ సజీవంగా ఉంటుంది, తరతరాలు ఉంటుంది. నిజమైన రాజు యేసుక్రీస్తు వారు. అందుకని ఈ లోక సంబంధమైన రాజు దావీదు రాజు తెలియజేస్తున్న వాక్యం ఏమిటంటే, రాజవైన నా దేవా, నిన్ను గణపరిచెదను, నీ మహిమను నిత్యము సన్నతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను అంటున్నాడు. రాజు ఏం చేస్తున్నాడు? దావీదు రాజు ఏం చెప్తున్నాడంటే, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, ప్రతిరోజు నిన్ను స్తుతిస్తాను అంటున్నాడు దేవుణ్ణి. నిత్యము నీ నామమును స్తుతిస్తాను, గణపరుస్తానని ఇక్కడ రాజు తెలియజేస్తున్నాడు. గనక ఇప్పుడు మనకు ఆరాధన సహాయకరంగా మనం ఆలోచన చేస్తున్న చరణం ఏమిటంటే 9వ చరణం మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. 9వ చరణాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. యెహోవా అందరికీ ఉపకారి, దేవుడు అందరికీ ఉపకారి. దేవుడు యేసుక్రీస్తు వారు అందరికీ ఉపకారాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఇక్కడ యేసుక్రీస్తు వారిని గురించి, దేవుని గురించి రాయబడిన మాట ఏమిటంటే, దేవుడు అందరికీ ఉపకారి. దేవుడు అందరికీ ఉపకారి అయిన దేవుడు. ఒకరికి మాత్రం కాదు, అందరికీ ఉపకారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, వర్షాన్ని కురిపిస్తున్నవాడు. వర్షాన్ని అలాగే ఎండను ప్రతిదిని దేవుడు సమానంగా ప్రతి మానవునికి సమానంగా అనుగ్రహిస్తున్నాడు. గనుక దేవుడు ఒక వర్గానికి కాదు, కానీ ఒకరికి సంబంధించిన వాడు కాడు. దేవుడు అనే ఆయన అందరికీ సంబంధించిన వాడు. అందుకని ఇక్కడ రాజు తెలియజేస్తున్న మాట ఏమిటంటే, దేవుడు అందరికీ ఉపకారి, అందరికీ మేలు చేసేవాడు, అందరినీ ప్రేమించేవాడు. దేవుడు ఒకరిని ప్రేమించి మరొకరిని ఆయన ప్రేమించకుండా ఉండేవాడు కాడు. దేవుడు అందరినీ ప్రేమించేవాడు. ఆయన ఎరగకపోయినా, ఆయనను తృణీకరిస్తున్న దేవుడు ప్రేమించేవాడు. ఆ వ్యక్తి తెలుసుకున్నంత వరకు దేవుడు ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. అందుకని ఇక్కడ రాయబడిన మాట, యెహోవా అందరికీ ఉపకారి. దేవుడు అందరికీ ఉపకారి, అందరికీ ఉపకారి అయిన దేవుడు. అలాగే మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల కూడా, దుష్టుల ఎడల కూడా ఉపకారైన వాడు.
లూకాసు వార్తలో రాయబడిన మాట 6వ అధ్యాయం 35వ వచనంలో రాయబడిన మాట, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల కూడా ఉపకారి అయిన వాడు. అందరికీ మేలు చేసే దేవుడు, అందరినీ సమానంగా ప్రేమించే దేవుడు. కృతజ్ఞత లేకపోయినా, కృతజ్ఞతగా జీవించకపోయినా దేవుడు ప్రేమిస్తున్నాడు. సత్యం తెలుసుకోవాలని ప్రేమిస్తున్నాడు. నరకానికి పోకూడదని ప్రేమిస్తున్నాడు. పాతాళానికి దిగిపోకూడదని దేవుడు ప్రేమిస్తున్నాడు. సత్యం తెలుసుకోవాలని. అందుకని రాయబడిన మాట, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడల దుష్టుల ఎడల ఉపకారి అయిన వాడు. అలాగే మరో మాట చూస్తే అపోస్తల కార్య గ్రంథంలో రాయబడిన మాట 14వ అధ్యాయం 17వ వచనం, ఆయన ప్రతి మానవునికి ఆకాశం నుండి వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేవాడు, ఆహారం అనుగ్రహించేవాడు. అలాగే ఉల్లాసంతో హృదయాలను మేలు చేత నింపుచున్నాడు దేవుడు. ఆయన ప్రతి మానవునికి ఆకాశం నుండి ఏం చేస్తున్నాడంటే వర్షాన్ని కురిపిస్తున్నాడు, ఫలభరితమైన ఋతువులను దయచేస్తున్నాడు, ఆహారం అనుగ్రహిస్తున్నాడు దేవుడు. ఉల్లాసంతో హృదయాలను మేలుచేత నింపుచున్నాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కనుక దేవుడు యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు అని అపోస్తల కార్య గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం రాయబడి ఉంది. అందుకని ఆ ప్రభు అందరికీ ఉపకారి అయ్యాడు. ఉపకారి అయిన దేవుడు, ఉపకారం చేసినవాడు, ప్రతి మానవుని ప్రేమిస్తున్నవాడు. ఏ ఒక్కరు నశించి నరకానికి పోకూడదని పరలోకం నుండి మానవునిగా శరీరం దాల్చి ఆ మహిమోన్నతమైన స్థలంలో నుండి పరలోకం నుండి మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. ఉపకారం చేయడానికి వచ్చాడు, మానవులను ప్రేమించడానికి వచ్చాడు. అందుకని దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, తన ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు. తన్ను తాను సంపూర్ణంగా తగ్గించుకున్నాడు, ప్రాణం పెట్టేనంతగా తగ్గించుకున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమించే దేవుడు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నవాడని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అందుకని కీర్తనకారుడైన దావీదు రాజైన తెలియజేస్తున్న వాక్యం ఏమిటంటే, యెహోవా అందరికీ ఉపకారి, దేవుడు అందరికీ ఉపకారి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించుదురు, నీ భక్తులు నిన్ను స్తుతించెదరు, నిన్ను గణపరిచెదరు, నిన్ను ఆరాధించెదరు, నిన్ను పూజించెదరు అని దేవుణ్ణి గణపరుస్తున్నా. ఈ వచనంలో మనం తెలుసుకున్న ఎరిగిన వాక్యం ఏమిటంటే, దేవుడు అందరికీ ఉపకారి అయిన దేవుడు మనం చూస్తున్నాం. అయితే ఈ ఉపకారి అయిన దేవుణ్ణి, మేలు చేసిన దేవుణ్ణి, ఉపకారం చేసిన దేవుణ్ణి, ఈ ఉపకారంలో మర్చిపోయాడు మానవుడు. ఉపకారం చేసిన దేవుణ్ణి మానవుడు మర్చిపోయాడు. ఇదే కీర్తన గ్రంథంలో రాయబడిన దేవుని వాక్యం ఏమిటంటే, 103వ కీర్తన, దేవుడు చేసిన ఉపకారం, దేవుడు చేసిన మేలులో మానవుడు మర్చిపోయాడు. 103వ కీర్తన 2వ చరణం,
రెండవ చరణం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరవకుము. ఆయన నీ దోషములన్నింటిని క్షమించువాడు, నీ సంకటములన్నింటిని కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణం విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీ కిరీటముగా ఉంచుచున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించును అని దావీదు రాజు తెలియజేస్తున్నాడు. దేవుని కార్యాలను మర్చిపోతున్నాడు మానవుడు. దేవుడు చేసిన కార్యాలను మర్చిపోతున్నాడు. మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవాలి. కృతజ్ఞతగా ఆయనకు స్తుతులు చెల్లించాలి. అందుకని ఇక రాజు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటిని కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షమును నీ కిరీటముగా ఉంచుచున్నాడు. ఇంత మేలు చేశాడు దేవుడు. సమాధిలో నుండి మన ప్రాణమును విమోచించిన వాడు, చచ్చిన మన జీవితాలను బ్రతికించిన వాడు ప్రభువు యేసుక్రీస్తు వారు. ఒకప్పుడు మన జీవితం అపరాధముల చేతను పాపముల చేతను చచ్చి ఉండగా, ఈలోక సంబంధంగా పాపము చేత అపరాధముల చేత ఆత్మీయంగా చచ్చిపోయిన వారం. ఇదందరికీ అర్థం కాదు. ఆత్మీయంగా చనిపోయిన వారం. అయితే దేవుడు సమాధిలో నుండి మన ప్రాణముని విమోచించాడు, విమోచన కలిగించాడు. కరుణా కటాక్షమును మన కిరీటంగా ఇచ్చాడు దేవుడు. అందుకని దావీదు రాజు ఈ రీతిగా స్తుతిస్తున్నాడు, ఈ రీతిగా ఆయన గుణపరుస్తున్నాడు. కనుక మానవుడు దేవుడు చేసిన మేలును మర్చిపోయేవాడుగా కనబడుతున్నాడు. మర్చిపోయారు, దేవుని మేలును మర్చిపోయారు మానవులు. దేవుని గ్రంథంలో దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుని మర్చిపోయారు. దేవుడు చేసిన గొప్ప కార్యాలను, అద్భుతాలను, మహత్కార్యాలను, మహిమోన్నతమైన కార్యాలను వారిని మర్చిపోయారు. 106వ కీర్తన 13వ చరణం. 106వ కీర్తన కొన్ని వచనాలు చదువుకుందాం. ఇక్కడ రాయబడిన మాట: యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిత్యముండును. యెహోవా పరాక్రమ కార్యములను ఎవడు వర్ణింపగలడు? ఆయన కీర్తి అంతటిని ఎవడు ప్రకటింపగలడు? న్యాయమనుసరించువారు, ఎల్లవేళలా నీతి అనుసరించి నడుచుకుని వారు ధన్యులు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన మేలును మర్చిపోయారు. ఇక్కడ రాయబడిన మాట 13వ చరణం: ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. ఆయనను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయిరి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన కార్యాలు మర్చిపోయారు. దేవుడు ఏ కార్యాలు చేసుకు రాబడిన మాట 9వ చరణం: ఆయన తన నామమును బట్టి వారిని రక్షించెను. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానం మీద నడుచున్నట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. వారి పగవారి చేతిలో నుండి వారిని రక్షించెను. శత్రువుల చేతిలో నుండి వారిని విమోచించెను. నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. అప్పుడు వారు ఆయన మాటలు నమ్మిరి, ఆయన కీర్తి గానం చేసిరి. ఇంత కార్యం చేసిన తర్వాత దేవుడు ఆయనను స్తుతించారంట, ఆయన్ని కీర్తించారు, కీర్తి గానం చేశారు. అయితే మరలా వారు ఈ కార్యములను వెంటనే మర్చిపోయారు.
మర్చిపోయిన మానవుడు దేవుడు చేసిన అద్భుతములను, దేవుడు చేసిన కాపాడిన కార్యాలను, వారిని రక్షించిన కార్యాలను, ఎర్ర సముద్రంలో నుండి దాటించిన ఆ గొప్ప సన్నివేశాన్ని, గొప్ప కార్యాలను మర్చిపోయారు ఇశ్రాయేలు ప్రజలు. మనం కూడా మర్చిపోయాం. ప్రారంభంలో యేసుక్రీస్తు వారిని ఎదిగిన తర్వాత మన ఆర్భాటం ఎంతో ఎక్కువగా ఉంటుంది, చాలా ఉంటుంది. రాను రాను భక్తి సన్నగిలి దేవుడు చేసిన ఉపకారం మరచి మరలా లోకంలో కలిసిపోయి దేవునికి కృతజ్ఞతగా లేకుండా, ఆరాధన అంటే భయం లేకుండా, ఆరాధన అంటే బాధ్యత లేకుండా ఉండేవారు ఎందరో ఉన్నారు. కనుక మానవుడు కూడా మర్చిపోతున్నాడు. ఈ లోక సంబంధమైన ఈ కాలంలో ఉన్న మానవుడు కూడా మర్చిపోతున్నాడు దేవుని. ఈ దైవ కార్యమని సంపూర్ణంగా వారికి తెలియడం లేదు. ఈ కార్యం దేవుడు ఏర్పాటు చేసింది. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవడం ఎంతో శ్రేయస్కరం మానవునికి. ఈ కార్యాన్ని దొంగిలిస్తున్నాడు. ఇది దేవుని దినం. యేసు ప్రభువారు ఆరాధన అర్హుడు, ఆరాధనలు పాత్రుడు కనుక ఆరాధన ఆయన పొందుకునే దినం. ఆయన శరీరానికి, ఆయన రక్తానికి సాదృశ్యంగా మనం తీసుకుండే పాత్ర కలిగి ఉన్న దినం కనుక ఎంతో పవిత్రంగా, పరిశుద్ధంగా ఈ కార్యాన్ని కలిగి ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకని ఇశ్రాయేలు ప్రజలు కొంతకాలానికి దేవుడు చేసిన కార్యములను వెంటనే మర్చిపోయారు. ఆయన వారి జీవితాలలో ఎన్నో కార్యాలు చేశాడు. మనం పోయిన వారం కూడా జ్ఞాపకం చేసుకున్నాం. నిర్గమకాండంలో 15వ అధ్యాయంలో కూడా దేవుడు వారి జీవితంలో చేసిన కార్యాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు నాయకుడైన మోషే దేవుని స్తుతిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు. వారికి చేసిన మేలును బట్టి, వారు పొందుకున్న మేలును బట్టి దేవుని రీతిగా గణపరుస్తున్నారు. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతమును చేయవాడవు, నీ వంటి వాడు ఎవడు అని స్తుతించిన ఇశ్రాయేలు ప్రజలే ఆయన చేసిన కార్యములనే వెంటనే మర్చిపోయారు. నాయకుడైన మోషే మర్చిపోలేదు కానీ ఇశ్రాయేలు ప్రజలు మర్చిపోయారు, తొలగిపోయారు. వారిని దారిలో పెట్టడానికి దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. మోషేను తన దాసునిగా, తన సేవకునిగా ఆయన నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి అనంతమైన మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. వారిని నిలబెడుతూ, వారిని బలపరుస్తూ, తన హృదయంలో కూడా వారి మీద ఎంతో బాధ్యత కలిగి యెహోషువకు అప్పజెప్పినట్టు మనం చూస్తున్నాం. నాయకుడైన మోషే తరువాత ఆ ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి కొరకై దేవుడు ఆత్మను కలిగి దేవుని ఆత్మను కలిగి మోషే యెహోషువను నాయకుడుగా ఆయన ఏర్పాటు చేశాడు. నాయకునిగా ఆయనను ఎన్నుకున్నాడు. నాయకుడు కావడానికి ఆయన భక్తి మార్గంలో నడిపించినాడు యెహోషువ. ఆయన తర్వాత నాయకునిగా మోషేను ఎన్నుకున్నారు. కనుక ఇశ్రాయేలు ప్రజలు దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయిన మానవుడు, దేవుని మర్చిపోయిన మానవుడు. అలాగే దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఉపకారం చేసిన దేవుడు,
ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును బట్టి రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టింది. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇక్కడ మనం చూస్తున్నాం 6వ వచనంలో, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా మనకు చేశాడు. దేవుడు ఉపకారం చేశాడు, రక్షించుకున్నాడు. ప్రభు మనల్ని కాపాడుకున్నాడు. నరకాగ్ని గుండానికి పోకుండా దేవుడు మనల్ని కాపాడుకున్నాడు. ఒకప్పుడు మనం దేవునికి దూరంగా ఉన్నప్పుడు, దేవుని ఎరగనప్పుడు దేవుడు మనల్ని ఆకర్షించినాడు, పిలిచాడు వాక్యం చేత. అందుకని యోహాను పత్రిక మనం చూస్తే, యోహాను రాసిన మొదటి పత్రిక మనం గమనిస్తే అక్కడ రాబడిన మాట చూద్దాం అన్నమాట కూడా. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించటమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉంటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మన దేవుని ప్రేమించటమని కాదు, మొట్టమొదటిగా ప్రేమించింది దేవుడే మనల్ని ప్రేమించాడు. మన పాపాలకు ప్రాయశ్చిత్తం ఎవరి ద్వారా కలిగిందంటే తన కుమారుడిని యేసుక్రీస్తు వారిని లోకానికి పంపాడు. దేవునిలో ప్రేమ. అందుకని దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు. ఆ మాటను బట్టి, ఆ మనుషుల మీద ప్రేమను బట్టి, తన స్వారూప్యంలో ఉన్న మానవుని పట్ల ప్రేమను బట్టి ఆయన కుమారునిగా యేసుక్రీస్తు నామం కలిగి ఈ లోకానికి వచ్చాడు. ఇంత ఉపకారం చేశాడు దేవుడు. రక్షించాడు, రక్షణ అనుగ్రహించాడు, పాపములు తీసివేశాడు, పవిత్రమైన జీవితం జీవించడానికి కృప చూపాడు దేవుడు. కనుక మొట్టమొదటిగా మనం చూస్తున్నాం, ఉపకారైన దేవుడు, అందరికీ ఉపకారైన దేవుడు. అయితే మానవుడు ఆ ఉపకారాలను మర్చిపోకూడదని దేవుడు ఆరాధన తలంపులుగా దేవుడు తన వాక్కులను బయలుపరుస్తున్నాడు. దేవుని ఉపకారాలను మర్చిపోకూడదు. ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని మనం ఇంతవరకు పాడుకున్న పాట, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది కోడెలనా, వేలాది పొట్టేలనా, ఏడాది కోడెలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఆయన చేసిన ఉపకారానికి మనం ఏమి చెల్లించలేము. మనకున్న ఐశ్వర్యం ఇచ్చిన, మన ప్రథమ సంతానం ఇచ్చిన, వేలాది నదులంతా తైలం ఇచ్చిన, వెండి బంగారమును ఇచ్చిన, అవన్నీ ఆయన ఇచ్చినట్టే కనుక మనం ఎన్ని ఇచ్చినా మనము రుణస్థులమే దేవునికి. అందుకని భక్తుడి రీతిగా ఈ కీర్తన
పాడాడు. ఆయన ఉపకారం మనము తీర్చలేనిది. ఆయన ప్రాణమే పెట్టాడు మన కొరకు కనుక ఆయన ఉపకారం మనం తీర్చలేనిది కనుక కృతజ్ఞతగా దేవుడు మనం రక్షించడానికి గుర్తుగా కృతజ్ఞతగా ఆయన ఆత్మతోనూ స్వచ్ఛతతోనూ ఆరాధించాలి. అంతకంటే ముందుగా దేవుడు పరిశుద్ధుడు కనుక యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు కనుక ఆయన కోరుకుంటున్నమాట. ఆయన కోరుతున్న ఆయన చిత్తం ఏమై కలిగి ఉందంటే, నేను పరిశుద్ధుడను కనుక మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి అని తెలియజేస్తున్నాడు. మనం ఆరాధన చేయాలంటే, ఆయన స్తుతించాలంటే మొట్టమొదటిగా పరిశుద్ధత ఎంతో ముఖ్యం. పవిత్రత లేకుండా స్తుతించిన ఆ స్తుతి ఆరాధన దేవుడు ఇష్టపడడు, దేవుడు కోరుకోడు. అది కేవలం దేవునికి ఇష్టం లేదు కనుక వేషధారులారా దేవుడు మాట్లాడతాడు. కనుక పవిత్రమైన జీవితం జీవిస్తూ పాపమును దుష్టత్వమును తిరస్కరించి దేవుడు చెప్పిన రీతిగా వాక్యాన్ని అనుసరిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ మనం స్తుతిస్తే, ఆయన ఘనపరిస్తే దేవుడు ఆరాధన మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. ఆ ఆరాధన దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక ఆ ఆరాధన దేవునికి ఇష్టకరమైనది. ఆ ఆరాధన మాత్రమే ఆయన ఆగ్రహిస్తాడని మనం చూస్తున్నాం దేవుని గ్రంథంలో. కనుక ముందుగా మన జీవితం దేవునికి సమర్పించుకొని, మన నోరు బాగు చేసుకొని, మన హృదయం బాగు చేసుకొని, మన తలంపులు మన క్రియలు బాగు చేసుకొని, తీర్మానం చేసుకొని దేవుని ఆరాధించాలి. ఈ తీర్మానం ప్రతి ఆదివారం చేసేది కాదు. ఈ తీర్మానం పదే చేసేది కాదు. దేవుళ్ళు స్థిరంగా నిలబడాలి. దేవుళ్ళు స్థిరంగా నిలబడి ఆయన ఘనపరచాలని ఆరాధించాలి. ఈ సమయంలో సంపూర్ణంగా దేవునికి తీర్మానం చేసుకున్నాడు. ఇంకా దేవునికి మనం అవిధేయతగా జీవిస్తున్నాడు. దేవునికి తీర్మానం చేసుకున్నాం, దేవునికి ఇష్టకరంగా జీవిద్దాం. కనుక ఈ సమయంలో దేవుడు ఆరాధన మాత్రమే కోరుకుంటున్నాడు. కనుక మనసారా దేవుడు కోరుకున్న రీతిగా దేవుని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి హృదయంలో భద్రపరచడం. ఆమేన్.